గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్. సో నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ రవి బాట్ 2 bags at 300 rupees each. 1 bag sold at 20% profit and another second one sold at 10% loss. Then find overall profit or loss percentage. See, by seeing this question మనకు వెంటనే ఆన్సర్ వచ్చేది ఏంటి అంటే కాస్ట్ ప్రైజెస్ ఈక్వల్గా ఉన్నాయి. 1 sold at 20% ప్రాఫిట్, అనదర్ 1 and 20% లాస్. అంటే ఒకటి 20% ప్రాఫిట్ కమ్మిండు, ఇంకోటి 10% లాస్ కమ్మిండు. ఓవరాల్గా అతనికి వచ్చే ప్రాఫిట్ లాస్ ఎంత అంటే జనరల్గా మనం ఏమనుకుంటాం, 20 పెంచిండు, 10 తగ్గించిండు. దట్ మీన్స్ సో ఓవరాల్గా మనకు వచ్చేది 10% ఉంటుంది అనుకుంటాం, 10% ప్రాఫిట్ అనుకుంటాం. బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెండ్, ఏమవుతుంది అనేది ఇక్కడ చూద్దాం. సి యాజ్ యూజువల్గా మనకు 2 bags కాస్ట్ ప్రైజ్ ఇచ్చిండు. మీరు ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా సెల్లింగ్ ప్రైజ్ అండ్ కాస్ట్ ప్రైజ్ తెలియాల్సిందే. సో ఇక్కడ ఫస్ట్ బ్యాగ్ యొక్క సెల్లింగ్ ప్రైజ్ చూద్దాం. ఫస్ట్ బ్యాగ్ కాస్ట్ ప్రైజ్ 300 rupees ఇచ్చిండు. సో దాన్ని మనము పర్సెంట్లో 100% అనుకుంటాం. ప్రీవియస్ వీడియోలో చెప్పాను, కాస్ట్ ప్రైజ్ అంటే ఆల్వేస్ 100% అనుకోవాలి. సో దీన్ని 20% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. దట్ ఈజ్ 120 మీన్స్ 100 ఈజ్ కాస్ట్ ప్రైజు, 20% ప్రాఫిట్ మీన్స్ 100 + 20. సో దట్ ఈజ్ హౌ మచ్. సో ఇక్కడ రిలేషన్ చూడండి, 3 times వెళ్తుంది. సో ఇక్కడ కూడా 3 times తీసుకుంటే 120 × 3 360 rupees. సో దిస్ ఈజ్ సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ ఫస్ట్ బ్యాగు అండ్ కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ఫస్ట్ బ్యాగు. దెన్ సెకండ్ బ్యాగ్ యొక్క కాస్ట్ ప్రైజ్ కూడా మనకు సేమ్ ఇచ్చాడు. దట్ ఈజ్ 300 rupees అండ్ లెట్స్ టేక్ దిస్ ఈజ్ 100%. బట్ సెకండ్ వన్ సోల్డ్ ఎట్ 10% లాస్ మీన్స్ 100% ఈజ్ కాస్ట్ ప్రైస్, 10% లాస్ మీన్స్ యూ టేక్ మైనస్, దట్ ఈజ్ 90%. సో 90% ఈజ్ హౌ మచ్. నౌ సి ఇక్కడ ఇంటూ 3, ఇక్కడ కూడా ఇంటూ 3 తీస్తే 9 3 270. సో దిస్ ఈజ్ సెకండ్ బ్యాగు సెల్లింగ్ ప్రైస్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ బ్యాగు కాస్ట్ ప్రైస్. బట్ ఇయర్ అవర్ ఎయిమ్ ఈజ్ ఫైండ్ ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. సో ఓవరాల్గా చెప్పాలి అంటే మనకు ఓవరాల్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 300 + 300 600 అండ్ ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 360 + 270. సో 500 60 + 130 దట్ ఈజ్ 630 rupees. See here, కాస్ట్ ప్రైస్ 600, సెల్లింగ్ ప్రైస్ 630. సో ఇక్కడ మనకు క్లారిటీగా ఉంది ఏంటిది, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ మోర్ దెన్ కాస్ట్ ప్రైస్, దెన్ డెఫినెట్లీ వీ గెట్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ పర్సెంట్ యు నో, ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ వాల్యూ. వాట్ ఈజ్ ప్రాఫిట్ వాల్యూ ఇయర్? 30 rupees బై కాస్ట్ ప్రైజు. కాస్ట్ ప్రైజ్ ఈజ్ నథింగ్ బట్ 600. సో ఇంటూ 100, రైట్? సో ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ వాల్యూ బై కాస్ట్ ప్రైజ్, ఓవరాల్ కాస్ట్ ప్రైజు ఇంటూ 100. నౌ ఇక్కడ క్యాన్సల్ చేద్దాము. 100 100 గెట్ క్యాన్సల్, దెన్ 6 1s 6 5. సో అవర్ రిజల్ట్ ఈజ్ 5% ప్రాఫిట్. సో ఇంతకుముందు మనం ఏమనుకున్నాము, 20% ప్రాఫిట్ 10% లాస్ అంటే ఓవరాల్గా 10% ప్రాఫిట్ ఉంటుంది అనుకుంటారు. సో అట్లా కన్ఫ్యూజ్ కావద్దు. 20% ప్రాఫిట్ 10% లాసు, ఓవరాల్గా అతనికి వచ్చే ప్రాఫిట్ ఏంటంటే 5% ప్రాఫిట్. బట్ యాక్చువల్లీ దిస్ ఈజ్ ఆల్ ప్రొసీజర్, మనకి ఇదంతా అవసరం లేదు. ఇక్కడ ఒక జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు చిన్న షార్ట్ కట్ ఉంది, దాన్ని చూడొచ్చు. సి వెన్ ద 2 articles కాస్ట్ ప్రైజెస్ ఆర్ ఈక్వల్ మీన్స్, చూడండి కండిషన్స్ అప్లై, కాస్ట్ ప్రైజెస్ ఈక్వల్ అవుతూ ప్రాఫిట్ పర్సెంటు అండ్ లాస్ పర్సెంటు నాట్ ఈక్వల్ అవుతే, ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ప్రాఫిట్ పర్సెంటు లాస్ పర్సెంటు కాస్ట్ ప్రైజులు ఈక్వల్ అయినప్పుడు మనకు నో లాస్ నో గెయిన్ ఉంటుంది. దెన్ కాస్ట్ ప్రైజెస్ ఈక్వల్ అవుతూ ప్రాఫిట్ పర్సెంటు లాస్ పర్సెంటు అన్ఈక్వల్గా ఉన్నప్పుడు, సో యువర్ రిజల్ట్ ఈజ్ యావరేజ్ తీసుకోవాలి మనం, యావరేజ్. సో వాట్ ఈజ్ యావరేజ్ ఇయర్? ఫస్ట్ వన్ సోల్డ్ ఎట్ 20% ప్రాఫిట్. ప్రాఫిట్ మీన్స్ యూ టేక్ +20.
సెకండ్ వన్ 10% లాస్ మీన్స్ యు టేక్ -10 by 2, sum of observations by number of observations. So you know +20 - 10 is nothing but +20 by 2. Now 2 ones 2 10 ja, sorry this is 10, 20 - 10 is nothing but 10 +10. సో 2 ones 2 5 ja. సో ఓవరాల్గా అతనికి వచ్చే పర్సంటేజ్ ఏంటి అంటే 5%. సో ఇక్కడ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి, ఇదంతా ప్రొసీజరు. కాస్ట్ ప్రైజెస్ ఈక్వల్ అవుతూ ప్రాఫిట్ పర్సెంట్ లాస్ పర్సెంట్ అన్ఈక్వల్గా ఉంటే రిజల్ట్ కోసం యావరేజ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ప్లస్ ఎందుకు తీసుకున్నానంటే ప్లస్ ప్రాఫిట్ మైనస్ దట్ ఈజ్ నథింగ్ బట్ లాస్ బై నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. దెన్ +20 - 10 is nothing but +10 by 2 is equal to profit %. Okay, thank you.